పేదలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని సంతనూతలపాడు నియోజకవర్గంలో విస్తృతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో సుమారు 27 మంది లబ్ధిదారులకు 14,27,132 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయల మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు అందజేయడం జరిగిందన్నారు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల కన్నా కూడా పేదలకు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవటం తనకు సంతృప్తిస్తుందంటూ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, సీనియర్ నాయకులు ఎడ్లపల్లి రాంబ్రహ్మం, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మండల సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నాగలుపులపాడు మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, కిషోర్, సంతనూతలపాడు మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు, పత్రా నాగరాజు, బాలకోట రెడ్డి, చందు, పాడు, మాలపండ హరిపాలెం, నెక్స్ట్ మద్దిపాడు మండలం ఈరోజు ఎమ్మటే పోయి వేసుకోండి. కొలతన కోట, నెక్స్ట్ నేతూరు, అనపర్తి రాహుల్, నెక్స్ట్ అమన్టూరు, నెక్స్ట్ ఈరుముడి, ఎడవల్లి శ్రీనివాస, ఓకేనా. నెక్స్ట్ కొత్తకోట రావూరి సాంబశివ, నెక్స్ట్ కంజీపాడు, జంపాని, నెక్స్ట్ ఈరోజు సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు ఈరోజు 27 మందికి దగ్గర 15 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. మన కాన్స్టిట్యున్సీ ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా ముందంజలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిన, హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా మనం ఇస్తూ ఉన్నాము. ఈరోజు సంతనూతలపాడులో దగ్గర 9 కోట్ల వరకు మనము ఈ సంవత్సరం 6 నెలల్లోనే చెక్కులు పంపిణీ చేశాము. నాకు అన్ని సంక్షేమ కార్యక్రమాల కన్నా ఈ సంక్షేమ కార్యక్రమం నాకు చాలా ఇష్టము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ఈ చెక్కులు ఇవన్నీ మన అర్హులైన వాళ్ళందరికీ ఇప్పించే దాంట్లో నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని ఇబ్బందుల కన్నా హాస్పిటల్లో ఇబ్బంది పడటం చాలా ఇబ్బందికరమైంది. ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున
మేము సహాయం చేయగలుగుతున్నాం. నేను సహాయం చేయడానికి నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కులు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.